ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు జగన్. అదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు ఇంకా కొనసాగాలి. ఈ విషయాన్ని ప్రతి ఇంట్లో వివరించి చెప్పాలన్నారు జగన్. వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ కార్యకర్తలకి పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు మోసాలు భరించలేక ప్రజలు 5 ఏళ్ల క్రితం చొక్కా మడతేశారని, చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారని, మరోసారి చొక్కా మడతెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు జగన్. మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడుంది అభిమన్యుడు కాదు, అర్జునుడు. ఈ అర్జునుడిని నడిపించేందుకు ఇంతమంది కృష్ణులు ఉన్నారని అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి అన్నారు జగన్. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు. చంద్రబాబుకు ఇదే వేదికపై నుంచి సవాల్ చేస్తున్నా. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పరిపాలన చేశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు జగన్. ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా అన్నారు సీఎం జగన్. ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా
2 బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు సీఎం జగన్. ఒక బటన్ అసెంబ్లీకి, 2వ బటన్ పార్లమెంటుకు, ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని చెప్పారు. ఒకవేళ పొరపాటు చేస్తే మాత్రం చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, గ్లాస్ పట్టుకుని రక్తం తాగేందుకు వస్తుంది. ప్రజలకు చంద్రముఖి బెడదైక ఉండదు అన్నారు జగన్. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి